బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ ఓట్ల దొంగలు గద్దె దిగాలి అనే నినాదంతో సంతకాలను సేకరించాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని టీపీసీసీ సభ్యుడు దేవభాస్కర్ రెడ్డి సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్లను దొంగలించి గెలిచిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో ఓట్ చోరీ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అపోజిషన్ లీడరు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈరోజు ఓట్ చోరీ దాంట్లో సిగ్నేచర్ క్యాంపు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం మండలంలో కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఈరోజు సిగ్నేచర్ క్యాంపు నిర్వహిస్తున్నాము. మరి మీరు అందరికీ తెలుసు, ఎన్నో రోజుల నుంచి పార్లమెంట్లో కానీ ప్రజల్లోకి వెళ్ళి కానీ భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు నిర్బంధంగా చేసిండు రాహుల్ గాంధీ గారు. మరి ఎక్కడ కూడా ఈసీ గారు కానీ ఎలక్షన్ ఆఫీస్ గారు పట్టించుకోలేదు. దానికి ఈరోజు మేము ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి, ప్రజల్లో చైతన్యం కల్పించడానికి ఈరోజు సిగ్నేచర్ క్యాంపు తీసుకొని ఈసీ గారికి అప్లై చేస్తాం. అందరం కూడా దాదాపుగా మహేశ్వరం నియోజకవర్గంలో 1,00,000 మందితో సిగ్నేచర్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాము. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం.